హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నమస్తే అండి, అందరూ బాగున్నారా? మా వీడియోలు కూడా చూడండి, మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలబ్రిటీలనే కాదండి, మమ్మల్ని కూడా కాస్త చూడండి. చూసి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకి లైక్ కొట్టండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. ఉల్లిగడ్డ, అల్లము, ఎల్లిగడ్డ లేకుండా అయ్యప్ప స్వాముల కోసము నేను ప్రతిరోజు వంటలు చేస్తున్నాను కదా. అది చేసే రెసిపీలు కొన్ని మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నానండి. ఈరోజు కాలీఫ్లవరు టమాటా కర్రీ చేశానండి మా అయ్యప్ప స్వామికి. అది ఎలా చేశానో నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందు కాలీఫ్లవర్ని తీసుకొని మంచిగా తురించి పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ని వేడి చేసేసుకొని అందులో కాస్త సాల్ట్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని అంతా వేసేసుకోవాలి. చల్లగైన తర్వాత ఒక జాలి గిన్నెలో తీసుకొని అందులో వడకట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పును వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకును వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. మొత్తము మిక్సీ అయ్యేలా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసేసుకోవాలి. మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. సాల్ట్ అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ని వేసేసుకోవాలి. మరీ పెద్దగా ఉంది, దాన్ని నేను ఇలా చేతితో త్రుంచి వేసేస్తున్నాను. మొత్తము మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎలాంటి మసాలాలు లేకుండా, ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ లేకుండా చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇలా చేసుకొని చూడండి. మీ స్వాములు ఎవరైనా ఉంటే ఇలా చేసి పెట్టండి. చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళకి షేర్ చేయడము మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. చూసిన వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలబ్రిటీలనే కాదండి, మా వీడియోలు కూడా చూడండి. మమ్మల్ని కూడా కాస్త సపోర్ట్ చేయండి. మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తామండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ సపోర్ట్ చాలా వరకు కావాలండి. మీ సపోర్ట్ ఉంటేనే కదండి మరెన్నో వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాము. నా ఛానల్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు పొడి చేసి పెట్టుకోవాలి. పొడి చేసుకున్నది వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు. ఒక కట్ట కొత్తిమీరను వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి. రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.